పిల్లలు సెలవుల్లో ఏం నేర్చుకోవాలి? ఈ రోజుల్లో మనకి కనిపిస్తున్నదేమిటి? సమ్మర్ స్కూల్స్. తల్లిదండ్రులు ఆఫీసులకెళ్ళిపోతారు. ఇళ్లల్లో ఉంటే వీళ్ళు ఏం ప్రమాదాలు కొని తెచ్చుకుంటారో, ఏం చేస్తారో తెలీదు కాబట్టి, ఒంటరిగా పిల్లల్ని ఇంట్లో వదలలేక, పిల్లలకి ఏదో ఒక కాలక్షేపం కావాలి కాబట్టి, 3,000, 4,000, 10,000 కట్టి సమ్మర్ స్కూల్స్‌లో చేర్పిస్తూ ఉంటారు. అక్కడ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు. నిజానికి పిల్లలు సెలవుల్లో ఏం నేర్చుకోవాలి? అయితే తల్లిదండ్రులు గమనించాలి. మా పిల్లల్లో ఎలాంటి శక్తి ఉంది? ఎలాంటి ఉత్సాహం ఉంది? దేని పట్ల వీళ్ళకి ఆసక్తి ఉంది? రకరకాల నైపుణ్యాలు పిల్లల్లో మనకి పుట్టుకతోనే కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ నైపుణ్యాలకి మనం పదును పెడతామో, అప్పుడు వాళ్ళు బాగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మెరుపు తీగలాగా అందరికీ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చేయాలి వీళ్ళకి? వాళ్ళ నైపుణ్యాల్ని తల్లిదండ్రులు గమనించాలి. దానికి తగిన చోటును ఎన్నుకోవాలి. అలాంటి శిక్షణ వాళ్ళకిస్తే, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన దానిలో అయితే ప్రీతిగాను, ఆసక్తిగాను వాళ్ళు దాన్ని నేర్చుకుంటారు. అందుకని పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాల్ని గమనించి, ఈ సెలవులు వాళ్ళకి అందుకు అనుకూలంగా మలిచేటువంటి అవకాశం, ఏర్పాటు తల్లిదండ్రులు కల్పించాలి. అలా కల్పించటం వల్ల ప్రతి సంవత్సరం ఒక 2 నెలలు వాళ్ళు శిక్షణ పొందారనుకోండి, ఆ తర్వాత కొంత దానిలో వాళ్ళకి నైపుణ్యం అందిన తర్వాత, ఎలా చెయ్యాలి అని తెలిసిన తర్వాత, నిత్యం కూడా కొంత దాని మీద వాళ్ళు సాధన చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అంటే వాళ్ళకి స్కూల్ స్టేజి దాటేసరికే ఒక కళలో విపరీతమైనటువంటి నైపుణ్యం పెరిగిపోతుంది. ఆరితేరిపోతారు వాళ్ళు. అందుకని వాళ్ళల్లో నైపుణ్యాలు పెంచేటువంటి అవకాశం తల్లిదండ్రులు గమనించి దాన్ని పెంపొందించాలి. అయితే ఇక్కడ పిల్లలు కూడా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోవడం, ఆఫీసులకు వెళ్ళిపోవడం, ఆ తర్వాత పక్కింటి పిల్లలతో, ఎదురింటి పిల్లలతో సినిమాలకు వెళ్ళటం, ఇలాంటి ఒంటరితనం ఉన్నప్పుడే ఈ పిల్లలు కూడా ఆకతాయి పిల్లలు మరీను సిగరెట్లు తాగడం, లేదా చెడు అలవాట్లు నేర్చుకోవడం, సినిమాలకు వెళ్ళడం కూడా చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి అలాంటి అవకాశం చిక్కకుండా వాళ్ళలో ఉన్నదేదో గమనించి వాళ్ళ శక్తిని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు తల్లిదండ్రులు చేయాలి. అలాంటి చెడు అలవాట్లు పోయేటువంటి అవకాశం చిక్కకుండా తల్లిదండ్రులు వాళ్ళని కాపాడాలి. మామూలు రోజుల్లో ఏమిటి, ప్రతి వాళ్ళకి అక్షర జ్ఞానం కావాలి, అంతో కింతో డిగ్రీలు కూడా కావాలి. ఎందుకంటే ఏ నైపుణ్యాన్నైనా కూడా మనం ఉపయోగించుకోవాలి అంటే మనకి బేసిక్ నాలెడ్జ్, బేసిక్ క్వాలిఫికేషన్స్ కూడా అవసరం. అందుకని ఈ విద్యను వీళ్ళు నేర్చుకుంటూనే సెలవుల్లో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాల్ని వాళ్ళు పెంపొందించుకోవాలి. కళల్లో ఆరితేలాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ చదువు వాళ్ళు అందులో పైకి రావడానికి కోసం ఉపయోగపడుతుంది. అందుకని మా పిల్లలు డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలి అనేటువంటి ఆశలు పక్కన పెట్టి, పిల్లల్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి లక్షణాలని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అందులో వాళ్ళకి నైపుణ్యం నేర్పించాలి, పెంచాలి, శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి సహకరించాలి. వాళ్ళను తిట్టకుండా వీళ్ళకి ఏది ఇష్టమో అది మాత్రమే పిల్లల మీద రుద్దకుండా వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళని నడవనిస్తే, ఎందుకంటే పూర్వజన్మ వాసనలు కూడా కొంతమందికి ఉంటాయి. ఎంతో కొంత కృషి చేసి ఒక స్థాయికి చేరిన తర్వాత తృప్తి తీరకుండానే కొంతమంది చనిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మరుజన్మలో ఆ వాసన వీళ్ళల్లో బలంగా ఉంటుందిట. ఆ బలంగా వాసన ఉన్నప్పుడు ఏమిటంటే అందులో వాళ్ళకి శిక్షణ ఇస్తే మిగతా వాళ్ళకంటే తొందరగా వీళ్ళు దాన్ని పట్టుకోగలుగుతారు. తొందరగా ఉన్నత శిఖరాలకి వాళ్ళు ఎదగగలుగుతారు. అందుకని చెప్పేసి పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తిని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాల్ని గమనించాలి. దానికి వీళ్ళు శిక్షణ ఇప్పించి సానపట్టి ఆ పిల్లల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లవలసిన వాళ్ళు తల్లిదండ్రులు. అందుకని తల్లిదండ్రుల బాధ్యతే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని మనకి సమాజంలో, మన ప్రపంచంలో ప్రతి వ్యక్తికి, ప్రతి వృత్తి కూడా ఒక గొప్పదని భావించి ఎందులో వెళ్ళే వాళ్ళని కూడా చులకన చేయకుండా ఎవరి ఇష్టమైన దారిలో వాళ్ళు ఉన్నత శిఖరాలకి ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని తల్లిదండ్రులు, గురువులు కూడా వాళ్ళకి సహకరించాలి. సెలవుల్లో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. చాలా మంది పిల్లలు జాగ్రత్త ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో ఇంచుమించుగా 90% మంది తల్లిదండ్రులు ఆఫీసులకు వెళుతూ ఉంటారు. ఇక తమదే రాజ్యంగా పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటారు, నీళ్లలో దూకుతూ ఉంటారు, ఈతలు కొడుతూ ఉంటారు.
ఆ తర్వాత కొన్ని ప్రమాదకరమైనటువంటి వస్తువులతో కూడా వీళ్ళు ఆటలు ఆడుతూ ఉంటారు. చాలామంది పిల్లలు పుల్లల్ని, సూదుల్ని కళ్ళల్లో గుచ్చుకోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత పదును తేరినటువంటి కొయ్య కర్రలతో చిల్లకోనీలు ఆడుతూ ఉంటారు పిల్లలు. అది చాలామంది పిల్లలకి ఏమిటంటే ఎగిరి వచ్చి కళ్ళకి తాకుతూ ఉంటుంది. అలా అంధత్వం పొందినటువంటి పిల్లలు మనకి కోకాకొల్లలుగా కనిపిస్తూ ఉంటారు. అందుకని ఇలాంటి వాటితో ప్రమాదకరమైనటువంటి వస్తువులతో ఆడకుండా పిల్లలు జాగ్రత్త పడేలాగా తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పాలి. ఎల్లవేళలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి. అంతేకాకుండా కొంతమంది పిల్లలు ఏమిటంటే చెడు సహవాసాలు చేస్తూ ఉంటారు. ఈ చెడు సహవాసాలు చేసినప్పుడు ఏమిటంటే ఆ బలహీనతకి లోనయ్యారంటే ఇంకా వాళ్ళ దారి తప్పిపోయినట్టేను. జీవితంలో వాళ్ళు ఎప్పటికీ కూడా పైకి రానటువంటి స్థితికి దిగజారిపోతారు. అందుకని తల్లిదండ్రులు తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉందో కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని పిల్లలు పక్కవాళ్ళు ఏం చేస్తే అది నేర్చుకోవడానికి పిల్లలు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పసివాళ్ళు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణ ప్రభావం వీళ్ళ మీద చాలా ఉంటుంది. మరికొంతమంది పిల్లలైతే టీవీలు చూడడం, చూడకూడనటువంటివి కొన్ని క్యాసెట్లు తెచ్చుకొని చూడడం, అంటే ఏకాంతం లభించినప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరైనా చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా, లేదా మన బంధువుల్లో ఉన్నా, ఇరుగు పొరుగులో ఉన్నా, వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి కూడా ఆ అలవాట్లు బలహీనతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని పిల్లలు అంటే అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ ఏమార్చి చూసినా కూడా దిగజారిపోయి బలహీనతలకి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు అసలే పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఉండదు. మనసుకి ప్రబలంగా ఏది పడుతుందో, ఏది హత్తుకుపోతుందో వాళ్ళని చూసి వీళ్ళు అదే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలి? అలాంటి వాతావరణానికి పిల్లల్ని దూరంగా పెట్టాలి. ఎప్పుడూ తల్లిదండ్రుల దృష్టి పిల్లల మీదే ఉండాలి. ఎందుకు అంటే ఎంతసేపు నాకు ఆఫీసులో ఏం జరిగింది, భర్త ఏం చేశాడు, భార్య ఏం చేశాడు, నువ్వు గొప్ప నేను గొప్ప అని కొట్లాడుకోవడమే ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వీళ్ళ ఆధిపత్య పోరులో పిల్లలు దెబ్బతింటూ ఉన్నారు. అలా పిల్లలు దెబ్బతినకుండా మేము బ్రతికేది మా కోసం కాదు, మా పిల్లల కోసం అని ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాలి. గమనించి పిల్లలు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా, ప్రమాదకరమైనటువంటి వస్తువులతో ఆడకుండా, ఆ తర్వాత వాళ్ళ ఉన్నటువంటి సమయాన్ని, సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలాగా, ఏదో ఒక మంచి పనిని నేర్చుకునేలాగా, ఉపయోగించుకునేలాగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించి వాళ్ళకి ఒక రక్షణ కవచంలాగా తల్లిదండ్రులు నిలిచి పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లవలసినటువంటి అవసరం ప్రతి తల్లిదండ్రికి ఉంది. ఈ రోజుల్లో దీన్ని తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తోంది.